అందరికీ నమస్కారం అండి. మనకి సమగ్ర శిక్షా అభియాన్ నుంచి మనబడి మన భవిష్యత్తుకు సంబంధించి స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అనేది ప్రొఫార్మాని ఫిలప్ చేయమన్నారు. మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సాయం తీసుకొని లేదా మీ సిఆర్పి సాయం తీసుకొని ఈ ఆడిట్ ఫామ్ అనేది మనబడి మన భవిష్యత్తు జరిగిన పాఠశాలలో వాళ్ళు మొత్తం పూర్తి చేయాల్సిందేనండి. అయితే ఈ ఫామ్ని ఎక్కడ పూర్తి చేయాలి, ఎలా పూర్తి చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్. ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. మీకు స్కూల్ infra.ap.gov.in అని ఉంటుందండి. అవి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ లాగిన్ ఉంటుందండి. ఈ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనం క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి. ఈ క్రెడెన్షియల్స్ మనబడి మన భవిష్యత్తు ఈ స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్కి మీరు ఏదైతే యూజ్ చేశారో ఆ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐడి వచ్చేసరికి మీ స్కూల్ ఐఎంఎంఎస్ ఐడి అండి. అంటే 17తో స్టార్ట్ అయి ఉంటుంది. 32 ఉంటుంది. 32 ప్లేస్లో 17 పెట్టండి. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏదైతే మెన్షన్ చేశారో ఆ పాస్వర్డ్ ఇచ్చి మీరు క్యాప్చా ఇచ్చి లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ ఇచ్చారో ఈ విధంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. నేను మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ 3 అడ్డగీతలు ఉన్నాయి కదా. ఈ 3 అడ్డగీతల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేయండి పైకి. స్క్రోల్ చేస్తే మీకు ఆడిట్ చెక్ లిస్ట్ అని ఉంటుందండి. ఈ ఆడిట్ చెక్ లిస్ట్ దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. ఈ స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అనే దాని మీద మీరు మళ్ళీ ప్రెస్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు పైన స్కూల్ నేము, స్కూల్ యూడైస్ కోడ్తో పాటు స్కూల్ కేటగిరీ అని కనిపిస్తాయండి. స్కూల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ చెక్ లిస్ట్ అని. తర్వాత మీకు ఇక్కడ చూడండి ఫోకల్ పర్సన్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ అని పూర్తి చేయాలి. అతని నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, ఈ విధంగా మీరు ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ రావాలి. దీంట్లోనే మీకు డిఫరెంట్ ఫామ్స్ కనిపిస్తాయండి. మనం ఇవన్నీ ఎంటర్ చేయాల్సిందే డేటాని. తర్వాత మీకు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ ఇచ్చారు చేయండి. ఫుట్పాత్స్ గురించి ఈ ఫుట్పాత్ సంబంధించి రిలేటెడ్ డేటా ఇచ్చాడు దీంట్లో. ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఎస్ఆర్నో అని పెట్టాలి, లేదంటే మార్క్స్ ఉంటే మీకు రైట్ సైడ్ రాసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ర్యాంప్స్ గురించి అడిగాడండి ఇంకో ఫాము. ఈ ర్యాంప్స్ గురించి మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఒకటి అడిగాడు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు పార్కింగ్ రిలేటెడ్ సంబంధించి పార్కింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉందా అనేది, తర్వాత ద పార్కింగ్ విత్ ఇన్ 30 మీటర్స్ ఆఫ్ ది యాక్సెసిబుల్ ఎంట్రన్స్ అని, ఈ విధంగా మీకు పార్కింగ్ సంబంధించి కూడా ఒక ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మీకు మళ్ళీ దీంట్లోనే ర్యాంప్స్ గురించి అడిగాడండి. ఈజ్ దేర్ ఏ ర్యాంప్ నెక్స్ట్ టు ద స్టేర్స్ ఫర్ ఎవ్రీ బ్లాక్, హెడ్ మాస్టర్ రూమ్, బ్లాక్ అండ్ బిల్డింగ్స్, వీటన్నిటికీ ర్యాంప్స్ కనెక్టెడ్ ఉందా అనేది కూడా అడిగాడు. తర్వాత ఈజ్ ది లొకేషన్ ఆఫ్ ది ర్యాంప్ క్లియర్లీ ఐడెంటిఫికేబుల్ అని రాశాడు. ఈ విధంగా మీరు వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు స్టేర్స్ దీని గురించి ఒక ఫామ్ ఉంది. దీని గురించి కూడా మనం ఫిలప్ చేయాలి. తర్వాత మీకు హ్యాండ్ రైల్స్ అండి. ఈ హ్యాండ్ రైల్స్ గురించి కూడా ఫామ్ ఉంది. ఇది పూర్తి చేయాలి. తర్వాత అదేవిధంగా జనరల్ టాయిలెట్స్ గురించి ఒక ఫామ్ ఇచ్చాడు. ఈ ఫామ్ పూర్తి చేయాలి. తర్వాత యాక్సెసిబుల్ టాయిలెట్స్ అదో ఫామ్ పూర్తి చేయాలి. తర్వాత మీకు లిఫ్ట్ గురించి అడిగాడండి. దీని గురించి మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డోర్స్ గురించి అడిగాడు. ఈ డోర్స్ గురించి ఫిలప్ చేయాలి. తర్వాత కారిడార్స్, తర్వాత సైనేజ్ అండి. ఈ సైనేజ్ అంటే ఆర్ దేర్ సిగ్నేజ్ ఫర్ క్లాస్ రూమ్, లైబ్రరీ అండ్ ఆల్ అదర్ ఎమ్యూనిటీస్ ప్రొవైడెడ్ యాజ్ ది సిగ్నేటీస్ ఇన్ కాంట్రాస్ట్ కలర్ సో దట్ ఇట్ ఈజ్ ఈజీలీ రీడబుల్ బై సెల్లర్ విత్ లో విజన్. సో ఇవన్నీ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లాస్ రూమ్స్ గురించి ఒక ఫామ్ అడిగాడు. దీని గురించి పూర్తి చేయాలి. సో లైబ్రరీ, ల్యాబ్స్ గురించి అడిగాడు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ గురించి అడిగాడు. అదేవిధంగా ఎమర్జెన్సీస్ అండి, వీటి గురించి అడిగాడు. తర్వాత అదేవిధంగా ప్లే గ్రౌండ్ గురించి అడిగాడు. తర్వాత మిడ్ డే మీల్ గురించి
అడిగాడు. సో ఇవన్నీ మనం ఎస్ ఆర్ నో లేదా ఏదైనా రిమార్క్స్ ఉంటే మీరు రైట్ సైడ్ రిమార్క్స్ రాస్తారండి, రిమార్క్స్ కార్నర్లో. సో ఇవన్నీ మనం పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు దాదాపుగా మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ హెల్ప్ తీసుకోవటం మేలు. మీరు తీసుకొని మొత్తం ఈ మనబడి మన భవిష్యత్తు జరిగే పాఠశాల మొత్తం దీన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఈ ఫాము. సో నా తెలిసి విత్ ఇన్ 2 డేస్లో దీన్ని సబ్మిట్ చేయడం ఉత్తమం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ లవ్ ల్యాక్స్.